ఈరోజు నేను మీకు వీడియోలో ఏమేం చెప్పబోతున్నానంటే, మన కట్ ఆఫ్ అనాలిసిస్ 2019 కానిస్టేబుల్ కట్ ఆఫ్ అనాలిసిస్, తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్ క్యాస్ట్ వైజ్ జనరల్ నుంచి జనరల్, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఏబీఓ ఎస్టీ, తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్, హోమ్ గార్డ్స్, సిపిపి కోట, ఎంఎస్పి కోట, ప్రతిదీ అనాలిసిస్ చేసి చెప్పబోతున్నాను. ప్రతి డిస్ట్రిక్ట్ మన ప్రీవియస్ ఇయర్ 2019 కట్ ఆఫ్ని అనలైసిస్ చేసి అదంతా తయారు చేస్తున్నాను. తరువాత మనకి లాస్ట్‌కి ఫైనల్ కాంపిటీషన్ ఎంత ఉంది అనే దాని గురించి కూడా దీంట్లో ఉంది. తర్వాత క్యాస్ట్ వైస్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు అనే దాని గురించి కూడా చేయబోతున్నాను. టోటల్ వుమెన్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, మెన్ ఎంత క్వాలిఫై అయ్యారు, మీకు కట్ ఆఫ్స్ సివిల్‌కి ఎంత ఉంటాయి, ఏపీఎస్‌పికి ఎంత ఉంటాయి అని చెప్పేసి ఫుల్ వీడియో దీంట్లో ఉంటది. మీరు ఇంకా ఏ కట్ ఆఫ్ వీడియోస్ చూడాల్సిన అవసరం లేదు. కట్ ఆఫ్‌లు అనేవి ఏందంటే అన్నీ మన అనాలిసిస్‌లే. కరెక్ట్‌గా ఇయ్యే అవుతాయని లేదు. కాకపోతే మీకేందంటే మీలో ఒక నెగెటివ్ ఉంది. ప్రతి ఒక్కరు ఏంది కామెంట్లు పెడుతున్నారు. అన్న 50 వచ్చాయి, 60 వస్తున్నాయి, 70 వస్తున్నాయి మోడల్ టెస్టుల్లో, గ్రౌండ్ స్కోర్ ఎంత, ఎగ్జామ్ స్కోర్ ఎంత రావాలి, ఇయన్నీ పెడుతున్నారు. వీటిలన్నిటికి వన్ స్టాప్ సొల్యూషన్ చేద్దామని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. నాకు కట్ ఆఫ్ వీడియోలు చేయడం ఇష్టం ఉండదు. కానీ మీరందరూ ఇయే క్వెషన్‌లు అడుగుతున్నారు. అది కాక కొంచెం కట్ ఆఫ్ చేస్తే ఏందంటే మీ మైండ్‌లో ఒక అవగాహన వస్తది. డిసప్పాయింట్ అవ్వరు. ఇంత నుంచి ఇన్ని మార్కులు తెచ్చుకుంటే జాబ్ వస్తది అనే ఒక ఐడియా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. అందరికి చాలా వీడియో యూజ్‌ఫుల్ అవుద్ది. చివరి వరకు వీడియో చూడండి. వుమెన్‌కి నేను ఇచ్చే సజెషన్ ఏందంటే, మన స్టేట్‌లో అన్ని జాబుల కన్నా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అన్నిట్లో కంపేర్ చేసుకుంటే ఈజీగా కొట్టగలిగే జాబ్ ఏమన్నా ఉందంటే అది కానిస్టేబులే. ఎందుకంటే అందరూ అమ్మాయిలు ఈ రన్నింగ్‌లు అయన్నీ చేసి క్వాలిఫై అవ్వలేరు. లాంగ్ జంప్ దూకలేరు. మీరు ఇంత దూరం ఆ కాంపిటీషన్ నుంచి ఇప్పుడు అన్ని దగ్గరలో పోస్ట్ కాంపిటీషన్ ఎంతుంది? 1:2 గాని, 1:4, 1:6 మాక్సిమం ఉంది. ఒక శ్రీకాకుళం, విజయనగరం అటు సైడే కాంపిటీషన్ ఎక్కువుంది. మిగతా అన్ని డిస్ట్రిక్ట్‌ల్లో మీరు ఎగ్జామ్ మంచిగా అటెంప్ట్ చేస్తే మీకు జాబ్ వస్తది. మీకేం లేదు. మీ క్యాష్‌ని బట్టి మీరు 100+ జాబ్ తెచ్చుకుంటే 90% ఆఫ్ వుమెన్‌కి జాబ్ కన్ఫర్మ్‌గా వచ్చేస్తది. ఎవరికి కష్టం అంటే కొంచెం వాళ్ళకి కూడా కష్టం కాదు. కొంచెం బాగా చదవాలి. ఒక్క జనరల్ కేటగిరీ వుమెన్స్‌కి కొంచెం టఫ్ అనమాట. వాళ్ళు 110+ అలా తెచ్చుకోవాలి. మిగతా అందరూ వుమెన్‌కి సింపుల్ జాబ్. ఎందుకంటే దీంట్లో హైటు, మెజర్‌మెంట్లు, వెయిట్‌లు ఇయన్నీ చెక్ చేస్తారు కాబట్టి చాలామంది డిస్‌క్వాలిఫై అయిపోతారు. ఆ ఈవెంట్ రన్నింగ్ కూడా ఎవరు చేయలేరు. కాబట్టి ఇది సింపుల్‌గా వచ్చే జాబు. మీరు ఫైనల్ స్టేజ్ దాకా వచ్చారు. ఇప్పుడు మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. మీలో చాలామంది ఆల్రెడీ పిల్లలు ఉన్న తల్లులై ఉంటారు. వర్క్ చేసే వుమెన్ అయి ఉంటారు. వేరే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఉంటారు. అందరూ ఏందంటే కొంచెం టైం దీనికి కేటాయించండి. ఇంక లాస్ట్ 2 మంత్సే ఉందనుకోండి. ఉందనుకోని ప్రిపేర్ అయ్యి మీ ఫైనల్ డెడ్‌లైన్ ఎప్పుడు పెట్టుకుంటారంటే మార్చు లాస్ట్‌కి సిలబస్ అంతా అయిపోవాలి. ఎగ్జామ్ ఏప్రిల్ ఫస్ట్ వీక్ అన్నట్టు మీ డెడ్‌లైన్ పెట్టుకొని చదవండి. అంతేగాని ఇప్పుడు ఏ రీజన్స్ ఏయి పెట్టుకోవద్దింక. నేను వర్క్ చేస్తున్నాను, చదవలేకపోతున్నాను. అంతగా ఉంటే మీకు కాన్ఫిడెంట్‌గా అనిపిస్తే ఆ జాబ్‌లు కూడా మానేసేయండి. ఎందుకంటే ఇది లాస్ట్ 2 మంత్స్ ఉంది. కాబట్టి మీ ఫుల్ ఎఫర్ట్స్ దీనికి పెడితేనే ఈ జాబ్ మనకొస్తది. అందువల్ల వుమెన్స్ మీకు చాలా సింపుల్‌గా ఈ జాబ్ రావడానికి అవకాశం ఉంది. టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా చదవండి. ఇంకా మెన్ విషయానికొస్తే తమ్ముడు సివిల్‌కి డిస్ట్రిక్ట్ వైస్ కట్ ఆఫ్స్ వేరు వేరేగా ఉంటాయి. దాన్ని బట్టి మీరు మంచిగా ప్రిపేర్ అవ్వాల్సిందే. మనకు కొంచెం కాంపిటీషన్ బానే ఉంటది ఈసారి. కాకపోతే ఎవరైతే ఏపీఎస్‌పీ గ్రౌండ్ బాగా చేసుకుంటారో వాళ్ళకి 100 మీరు 70 గాని అలా దాటించుంటే మీరు ఎగ్జామ్ స్కోర్ 100 దాటించండి. ఈజీగా జాబ్ వచ్చేస్తాయి. అస్సలకి ఇప్పుడు దాకా చదవకపోయినా ఇప్పటి నుంచి 2 మంత్స్ ఉంది. కాబట్టి ఇప్పటి నుంచి మంచిగా చదివినా ఆ 90 మార్కులు, 100 మార్కులు తెచ్చుకోవడం పెద్ద కష్టమేం గాదు. ఆల్రెడీ నేను స్ట్రాటజీ వీడియో ఎంత మార్కులు ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్నెన్ని మార్క్స్ వస్తాయి అనేది ఫుల్ లెంత్ వీడియో ఇంపార్టెంట్ టాపిక్స్ చేశాను. మీరు అన్నీ చదవలేకపోయినా ఏదైనా 2 సబ్జెక్టులు టాప్ స్కోరింగ్ తీసుకోండి. కరెంట్ అఫైర్స్, హిస్టరీ, అర్థమెటిక్ రీజనింగ్, ఇంగ్లీషు. ఈ 5 పట్టుకున్నా మీకు 100 మార్క్స్ వస్తాయి. టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా చదవండి. నాన్న మీ అందరికి నేను చెప్పేదేందంటే, ఇప్పుడు నుంచి మోడల్ టెస్ట్‌లు ప్రతి ఒక్కరు రాయండి. తక్కువ మార్కులొస్తున్నాయి, ఎక్కువ మార్కులొస్తున్నాయి అయన్నీ పాయింట్ కాదు. మీరు రాస్తా ఉండే కొద్దీ మీకు ఫైనల్‌కెళ్ళే కొద్దీ ఆ ఎగ్జామ్ ఫియరు, ఆ టెన్షన్ అనేది అంతా పోద్ది. అందువల్ల ప్రతి ఒక్కరు మోడల్ టెస్ట్‌లు రాయండి. ఈరోజు నేను స్కోర్స్ చెప్తున్నాను గదా! ఈ స్కోర్స్‌ని బట్టి మీ స్కోర్స్ అటు రీచ్ అవుతున్నారా లేదా అనేవి చూసుకుంటా ఇంక్రీజ్ అవ్వడానికి ట్రై చేయండి. అంతేగాని ఒరేయ్! అక్కడికి రీచ్ అవ్వట్లేదని చెప్పి డిసప్పాయింట్ అవ్వద్దు. రాస్తా ఉంటే ఈ 2 మంత్స్‌లో మీకు ఆల్రెడీ ఇప్పుడు 80 వస్తున్నాయనుకోండి. 2 మంత్స్ టార్గెట్ 20 మార్క్స్ పెట్టుకోండి 100. అలా చిన్నగా ఇంక్రీజ్ చేసుకునేదానికి చూడండి. అంతేగాని మోడల్ టెస్టులు రాయకుండా మాత్రం టైం వేస్ట్ చేసుకోవద్దు. మోడల్ టెస్టులు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. మీకు ఒక స్టాండర్డ్ మార్క్స్ నేను సెట్ చేస్తే దీన్ని బట్టి మీరు ఇంప్రూవ్ అవుతా ఉంటారని. అంతేగాని ఇది చూసి నెగెటివ్‌గా ఫీల్ అయ్యి నాకు మార్క్స్ రావట్లేదని బాధపడేది ఆ చెత్త పనులు చేయకండి. మంచిగా చదవండి. ఆటోమేటిక్‌గా స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుద్ది. ఇది మీకు టార్గెట్ లాగే. మీకు ఇంకో అడ్వాంటేజ్ చెప్పానా? లాస్ట్ టైమ్ వేకెన్సీస్ మనకు దీనికన్నా సగం ఉన్నాయి. ఈసారి ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం తక్కువ మార్కులతోనే జాబ్ వస్తది. అందుకని ఎవడు ఇప్పుడు 80 మార్కులొచ్చినా, 70 మార్కులొచ్చినా ఏదొచ్చినా మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. ఎప్పుడైతే ఫైనల్ రిజల్ట్ వస్తదో అప్పుడే రిజల్ట్ అనేది తేలేది. కాబట్టి మీరు మీ 100% ఇవ్వండి అంతే. జాబ్ ఖచ్చితంగా వస్తది.
జాబ్ అమ్ముకోవడాలు, ఎవరు కొనుక్కోవడాలు అయ్యేం లేవు. అయన్నీ నమ్మొద్దు. మంచిగానే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా జరగద్ది. అంతా మంచిగానే ఉంటది. మీరు మాత్రం ఈ ఎగ్జామ్ అయ్యే రోజు దాకా మీ బెస్ట్ ఎఫర్ట్స్ అనేది ఇవ్వాలి. ఇంక మన వీడియో విషయానికొస్తే మన ఫైనల్ కాంపిటీషన్ వచ్చి ఈ విధంగా ఉంది. ఈ టేబుల్‌ని ఒకసారి పాస్ చేసి మీరు అన్నీ మీ డిస్ట్రిక్ట్ వైస్ మీరు చూసుకోండి. కాంపిటీషన్ తక్కువే ఉంది. మీకు ఉమెన్‌కైతే అసలు చూడండి 6 లక్షల మందో ఎంతో రాస్తే ఇప్పుడు అంతా క్వాలిఫై అయింది చాలా తక్కువ మంది. మీకు 1:4, 1:2, 1:6 ఇలా ఉంది. మహా కాంపిటీషన్ అంటే శ్రీకాకుళం, విజయనగరమే. ఇంకా మెన్ మీకు కూడా అంతే. ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో 1:50 అలా ఉన్నారు. ఇప్పుడంతా తగ్గిపోయి కాంపిటీషన్ 1:15 అలా వచ్చింది. కడపోలకి ఈసారి చాలా సింపుల్. ఈసారి జాబ్ కొట్టకపోతే అసలు వేస్ట్ మీరు. కాబట్టి మీ గట్టి ప్రయత్నాలు ఇచ్చి ఈసారి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఇంక ఇది మన క్యాస్ట్ వైస్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్. మెన్‌లో వచ్చి టోటల్ 31,799 మంది క్వాలిఫై అయ్యారు. ఉమెన్‌లో వచ్చి 7045 క్వాలిఫై అయ్యారు. ఇది అఫీషియల్ కాదు. ఇది మనం ఊహాగానాల ద్వారా న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్ ద్వారా తయారు చేసిన డేటా. ఇప్పుడు టేబుల్‌లో డిస్‌ప్లే అయ్యేది ఏందంటే లాస్ట్ టైమ్ 2019లో జరిగిన కానిస్టేబుల్ యొక్క ఫైనల్ కట్ ఆఫ్స్. ఇక్కడ ప్రతిదీ ఓపెన్ 20% అంటే ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళైనా కొట్టొచ్చు. టాప్ 20% అది. తర్వాత జనరల్ అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళు కొట్టే జాబ్‌లు. ఎన్‌సీసీ, ఎంఎస్‌పీ, హోమ్ గార్డు, ఎక్స్ సర్వీస్ మ్యాన్, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, ఎస్సీ, ఎస్టీ ఇలా ప్రతి డిస్ట్రిక్ట్ ఏబీఓ, ఎస్టీ సహా ఇచ్చున్నాను. ఎందుకంటే వీటిని చూసుకొని లాస్ట్ టైం వేకెన్సీస్ తక్కువ. ఇలాంటి మార్కులే వస్తాయి అనుకోవద్దు. ఈసారి మీకు ఇంకా తక్కువ అవుద్ది. మీ డిస్ట్రిక్ట్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూసుకోండి. లాస్ట్ టైం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. దాన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకోండి. కట్ ఆఫ్‌లు ఏందంటే ఇలానే ఉండవు. దీనికన్నా ఇంకా మీ డిస్ట్రిక్ట్‌లు పోస్టులు ఎక్కువ ఉంటే ఇంకొంచెం 5 మార్క్స్ తగ్గుతాయి. ఏందంటే ఒక అవగాహన పెట్టుకోండి. మా క్యాస్ట్‌లో మా డిస్ట్రిక్ట్‌లో ఇంతకుముందు దీనికి జాబ్ వచ్చింది. దీనికన్నా ఎక్కువ తెచ్చుకోవాలని ప్లాన్ సివిల్ కట్ ఆఫ్లు అనేది డిస్ట్రిక్ట్ వేకెన్సీస్‌ని బట్టి ఎక్కువ వేకెన్సీలు ఉన్న డిస్ట్రిక్ట్ ఏందంటే కట్ ఆఫ్ తగ్గిపోద్ది. తక్కువ వేకెన్సీలు ఉన్న డిస్ట్రిక్ట్ ఏందంటే కట్ ఆఫ్ పెరిగిపోద్ది. కాబట్టి సివిల్ కట్ ఆఫ్స్ అనేవి మనం గెస్ చేయలేం. కాకపోతే మీకు ఒక సేఫ్ స్కోర్స్ అనేవి నేను ఈ స్క్రీన్ మీద ఇచ్చున్నా. వీటిని ఫాలో అవ్వండి. మీలో సిపిపి వాళ్ళకి చాలా తక్కువ మార్కుల్లో జాబ్ వచ్చేస్తది. ఎక్స్ సర్వీస్ మ్యాన్, హోమ్ గార్డ్ అయితే మీరు జస్ట్ క్వాలిఫై చేసుకోండి. మీకు 100% జాబ్ వచ్చేస్తది. ఆ లిస్ట్‌లో ఉన్నట్టు నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను కట్ ఆఫ్స్. మీరు ఆ విధంగా తెచ్చుకోవడానికి రాను రాను మాక్ టెస్ట్‌లో ఇంప్రూవ్ చేసుకోండి. మీ స్కోర్ ఇంప్రూవ్ చేసుకోండి. అంతేగాని ఇదే మార్క్స్ రావాలనే ఎక్కడ రూల్ లేదు. కాకపోతే ఇక్కడ నేను ఇచ్చిన మార్క్స్ అనేవి ఒక ప్రామాణికంగా పెట్టుకోండి. దీన్ని టార్గెట్ చేసుకోండి. మీకు 100% జాబ్ వస్తది. ఈసారి ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి. ఖచ్చితంగా జాబ్ వస్తది. చూడండి లాస్ట్ టైం 1600 వేకెన్సీస్ ఉంటే ఈసారి 3580 ఉన్నాయి. అంటే దాదాపు వేకెన్సీస్ డబుల్ అయినాయి. అదృష్టవంతులు ఎవరంటే ఏ డిస్ట్రిక్ట్‌లో అయితే ఎక్కువ వేకెన్సీలు ఉంటాయో వాళ్ళు అదృష్టవంతులు. వాళ్ళకి కట్ ఆఫ్ మార్కులు తక్కువ వచ్చినా జాబ్ వచ్చేస్తది. కాబట్టి రిజల్ట్స్ వచ్చేదాకా తెలీదు. మీరు మాత్రం మంచిగా ట్రై చేయండి 100%. ఇంకా మీరు క్యాస్ట్ వారీగా అడుగుతున్నారు కదా! ఈ నోటిఫికేషన్‌లో వేకెన్సీస్. ఇది ఒక న్యూస్ పేపర్‌లో వచ్చిన క్లిప్పింగ్ అనమాట. దాన్ని బట్టి ఇది కూడా ఒక అవగాహన కోసమే. ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఇది క్యాస్ట్ వారీగా ఏ క్యాస్ట్‌కి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయనే చార్ట్. దీన్ని స్క్రీన్‌షాట్ తీసి పెట్టుకోండి. ఇంకా గ్రౌండ్ బాగా చేసిన అబ్బాయిలైతే ఇంక మీరు అదృష్టవంతులు తమ్ముడు. ఎందుకంటే లాస్ట్ టైం 300 వేకెన్సీస్ ఉన్నాయి. ఈసారి 2520. ఇంత వేకెన్సీస్ నెక్స్ట్ కూడా ఇంకెప్పటికి పడవు. కాబట్టి ఈసారి మీ 100% ఎఫర్ట్స్ పెట్టి ద బెస్ట్ ఇవ్వండి. జాబ్ ఖచ్చితంగా వస్తది. ఎవరైతే 70 చేశారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తది. ఇవి లాస్ట్ టైం ఏపీఎస్‌పీ కట్ ఆఫ్ 300 వేకెన్సీలు ఉన్నప్పుడు. ఈసారి చాలా తక్కువ వస్తాయి. మీరేం కంగారు పడవలే. మంచిగా చదవండి. ఇవి నా ఎక్స్‌పెక్టేషన్స్ కట్ ఆఫ్ మార్క్స్ ఈ నోటిఫికేషన్‌కి. ఓకేనా? నెక్స్ట్ వీడియోస్ ఏం చేస్తానంటే అర్థమెటిక్, రీజనింగు ఈ రెండిట్లో ఎలా మంచి స్కోర్ చేయాలి. మనకు ఒక 45 మార్క్స్ దాకా ఉంది కాబట్టి కొంచెం ఈజీగా ఎలా స్కోర్ చేయాలో నేను చేస్తాను. కాకపోతే ఈ లోపల మీరు చేయాల్సింది ఏంటంటే 1 నుంచి 20 ఎక్కాలి పక్కాగా నేర్చుకోండి. క్యూబ్స్ ఒక 20 నేర్చుకోండి. స్క్వేర్స్ ఒక 50 దాకా నేర్చుకోండి. ఎందుకంటే ఈ మీకు అర్థమెటిక్‌లో క్యాలిక్యులేషన్స్‌కి ఈజీగా ఉంటుంది. అదొకటి నేర్చుకొని ఉండండి. నేను నెక్స్ట్ దాని గురించి వీడియో చేస్తాను. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది ఎందుకంటే ఈ నోటిఫికేషన్ గురించి కాదు కానీ నెక్స్ట్ మీలో ఆల్రెడీ ఎస్ఐలో ఆల్రెడీ కొన్ని మార్క్స్‌తో 1, 2 మార్కులతో పోయినోళ్ళు గానీ, కొంచెం అవగాహన లేకుండా మిస్ చేసుకున్నోళ్ళు ఉంటారు. నేను అర్థమెటిక్, రీజనింగ్ మంచిగానే చేస్తాను. గ్రౌండ్ కూడా నాకు నాలెడ్జ్ ఉంది. గ్రౌండ్ 2019లో నేను 79 చేశాను. ఎస్ఐ మీకు తెలుసు ఆల్రెడీ 0.5లో ఈసారి నాకు మిస్ అయింది. కాబట్టి ఈ నాలెడ్జ్ అంతా షేర్ చేద్దాం ఒక సిరీస్ లాగా ఎవ్రీ సండే వీడియో చేస్తాం అని నాకున్న నాలెడ్జ్ అంతా మీకు షేర్ చేయడానికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కాబట్టి ఫాలో అవ్వండి. నెక్స్ట్ అసలుకి ఎస్ఐకి వీటికి ప్రిపరేషన్ స్ట్రాటజీలు ఏంది, ఎక్కడ మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి, ఎక్కడెక్కడ మనం మార్క్స్ తెచ్చుకునేది, ఎస్ఐ ఎగ్జామ్ అసలుకి ఎస్ఐ సింపుల్గా కొట్టడం ఎలా అనే దాని గురించి నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా?
మీరింకా పోలీస్‌కి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయ్యి ఇయ్యి ఏం సెర్చ్ చేయబడలేదు. ఏం ఇంపార్టెంట్ న్యూస్ వచ్చినా ఏం సోది చెప్పకుండా నేను పర్ఫెక్ట్‌గా మీకు అన్నీ డెలివర్ చేస్తాను. మీరు చేయాల్సింది మంచిగా ప్రిపేర్ అవ్వండి. అది కాక నేను ఇచ్చే ఇంకో సజెషన్ ఏందంటే, మీరు ఇప్పుడు పీక్‌లో ఉన్నారు. ఇప్పుడు కానిస్టేబుల్‌లో మనకు ఎలా అన్యాయాలు జరుగుతాయంటే, కొన్ని డిస్ట్రిక్ట్‌లకి 300 ఉంటాయి. కొన్ని డిస్ట్రిక్ట్‌లకి 150 ఉంటాయి. మనకి సేమ్ టాలెంట్ ఉండి మంచి మార్క్స్ వచ్చినా రేపు జాబ్ రాకపోవడానికి కూడా ఛాన్స్ ఉంటది. కానీ మీరు ఏది అడ్వాంటేజ్‌గా తీసుకోవద్దు. మిగతా నోటిఫికేషన్స్ దీంతో పాటు ఏమున్నాయో అన్నీ అప్లై చేసేయండి. రేపు మనకు జాబ్ వస్తదో రాదో మనకు తెలీదు. వచ్చేది ఆ 6000 కొంతమందికే. మిగతా మందికి రాదు కాబట్టి ఇప్పుడు ఏ ఎగ్జామ్స్ పడుతున్నా అన్నీ రాయండి. ఎవరి లైఫ్ ఏది రాసి పెట్టిందో తెలీదు. కాబట్టి ప్రతి ఎగ్జామ్ అప్లై చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరున్నది పీక్ ఫార్మ్. కాబట్టి ప్రతి నోటిఫికేషన్ అప్లై చేస్తా, ప్రతి ఎగ్జామ్స్ రాయండి. అంతేగాని నేనేందిరా రాసేది నాకు ఖచ్చితంగా కానిస్టేబుల్ వస్తదిలే, నాకు ఇదే అని చెప్పి ఫిక్స్ అవ్వద్దు. ప్రతి నోటిఫికేషన్, ప్రతి ఎగ్జామ్ రాయండి. ఎందుకంటే మన వాల్యుబుల్ టైమ్, మన ప్రిపరేషన్ అనేది వేస్ట్ పోకూడదంటే వేరే జాబ్స్‌కి కూడా ట్రై చేయాలి. మిమ్మల్ని చాలామంది ఎప్పుడు జాబ్ వస్తది? ఇంకా ఎప్పుడురా ఎగ్జాము? ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది. జాబ్ వస్తే రాదా? ఆ జాబ్‌లన్నీ అమ్మేసుకొని ఉంటారు. అయ్యి ఇయ్యి అని చెప్పి చాలా నెగెటివ్ టాక్ అంతా వస్తుంటది. ఓపిక పట్టండి. జస్ట్ ఇంకో 2 మంత్స్ లేకపోతే మాక్సిమం 3 మంత్స్ ఓపిక పట్టండి. ఎగ్జామ్ మంచిగా రాయండి. అందరికి సమాధానం ఏందంటే రేపు మీరు ఎగ్జామ్ రాసాక ఆ రిజల్ట్ అనౌన్స్ చేసినప్పుడు మీది లిస్ట్‌లో మీ నేమ్ వస్తది కదా! దాన్ని తీసి మీ వాట్సాప్‌లో స్టేటస్ పెట్టండి. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్ పెట్టండి. ఫేస్‌బుక్‌లో స్టేటస్ పెట్టండి. ఎవరైతే మీరు అందరూ ఇప్పుడు మిమ్మల్ని అవమానించడం అలా ఇయి చేసుంటారు కదా! అందరికి అదే సమాధానం. అదొక్కటి మీ మైండ్‌లో పెట్టుకొని గట్టిగా కసిగా చదవండి. ఆల్ ది బెస్ట్. మీ నుంచి నేను సపోర్ట్ కోరుకునేదంటే మిమ్మల్ని నేనేం అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబర్స్ ఉంటే నాకు అదొక మోటివేషన్ అంతే. అందువల్ల ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. మంచి కంటెంట్ ఇస్తాను.